వైసీపీలోకి మాజీ మంత్రి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైసీపీ అధికారానికి దూరమైన 3 ఏళ్లుగా ఇటు టీడీపీ సర్కారు యొక్క అవినీతి పాలన మీద, అటు ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతూ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. 3 ఏళ్లుగా టీడీపీ సర్కారు అవినీతిపై పోరాడుతూనే మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒత్తిడి తీసుకొస్తూ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల వారీగా పార్టీ బలోపేతంపై జగన్ దృష్టి పెట్టారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలో వైసీపీదే ఆధిపత్యం కనిపిస్తున్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో పార్టీ ఇంకాస్త బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉండగా వైసీపీ కేవలం 9 మాత్రమే వైసీపీ గెలుచుకుంది. విశాఖ జిల్లాలో 15 స్థానాలకు 3 మాత్రమే వైసీపీకి దక్కాయి. దీంతో బలహీనంగా ఉన్న ఉత్తరాంధ్రతో పాటు విశాఖపై జగన్ దృష్టి పెట్టారని తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యే పెద్ద నేతలపై జగన్ దృష్టి పెట్టారు. మాజీ వైసీపీ నేత కొంతాల రామకృష్ణ కొన్ని కారణాల వల్ల వైసీపీకి దూరమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అప్పట్లో వైఎస్ కోటరీలో ముఖ్య నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. జగన్ కాంగ్రెస్ను వీడిన సందర్భంలో కూడా కొంతాల జగన్ వెంటే నడిచారు. వైసీపీ బలోపేతం కీలక నిర్ణయాలు ఆయన పాత్ర కాదనలేంది. కానీ వీరిద్దరికి మధ్య గ్యాప్ రావడంతో కొంతాల పార్టీని వీడారు. అయితే కొంతాల మళ్లీ పార్టీలోకి వస్తారనే వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో బ్రతికి బట్టగట్టే అవకాశాలు లేకపోవడంతో తిరిగి సొంత గూటి వైసీపీలోకి కొంతాల వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క కాల్ చేస్తే వైసీపీలో చేరడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని తను కలవడానికి వచ్చిన వైసీపీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో త్వరలో జరగనున్న వైసీపీ ప్లీనరీ సమావేశంలో తర్వాత కానీ కొంతాల రామకృష్ణ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. For more videos, please subscribe our channel.